నేను దొండకాయ ఫ్రై చేస్తానికి శుభ్రంగా ఒక 1/2 కిలో దొండకాయలు తీసుకున్నా. శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసిన దొండకాయల్లో ఉప్పు వేద్దాం. నేను ఈ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఇలా కలుపుతున్నానంటే మా చిన్నప్పుడు చెప్తా, మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళినా, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇలా దొండకాయ ముక్కలు కోసేసి ఉప్పు వేసేవారు. ఉప్పు వేసి ఇలాగా దీంట్లో ఉన్న రసం అంతా తీసేసేవారు. ఎందుకు ఏంటో నాకు కూడా తెలీదు, కానీ చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇలాగా, నేను కూడా మీకు గుర్తొచ్చి నేను ముందు మీకు చేస్తున్నాను. ఇది ఎలా వస్తుంది అంటే కొంచెం జిగురుగా నొరగగా వస్తుంది. నాకు తెలిసింది ఏంటంటే దొండకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది మెత్తబడుతుంది అని చేస్తారేమో అనుకున్నా, కానీ అది కాదు. చూసారా ఇది ఎలా నొరగొచ్చిందో? దీన్ని ఎలా పిలిస్తే దాంట్లో ఫ్రైలు వేసుకోవచ్చు. నూనె వేసుకుంటున్నాను నేను. వెల్లుల్లిపాయలు, ఇందులోనే మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఆవాలు వేసాను. ఎండుమిరగాయలు వేసాను 4. తగినంత పసుపు వేసాను. కొంతమంది ఎక్కువ పసుపు ఇష్టపడి కూడా ఉంటారు, ఇష్టపడి ఉంటారు. నాకు వచ్చే లిమిట్గా వేసుకున్నాను నేను. ముక్కలు ఇలా పిండేసాను. అయితే దొండకాయ ముక్కలు పిండేసి ఇలా వేసాను. ఉప్పు కొంచెంసేపు మగ్గాక చూసుకొని వేసుకుందాం. ఓకే, నాకైతే నిజంగా ఒకటి తెలీదు, ఇంత నొరగొచ్చింది చూసారా, సొప్పు నొరగ కింద. మళ్ళీ ఇది జిగురుగా ఉంది, ఎందుకు తెలియదు. మన దొండకాయ ఫ్రై అయిపోయింది, అయిపోయింది కూడా. శనక్కాయలు, ఎండుమిరపకాయ, గుల్ల శనగపప్పు వేపేసి పొడి చేసి పెట్టుకున్నా. అది ఇందులో వేస్తుంది. నేను అది హెవీగా ఇంటిగా వేస్తా. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గపోయాక మనం దింపేసుకొని వేసుకోవచ్చు. ఇది సాంబార్లోకి బాగుంటుంది, నెక్స్ట్ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. రైస్ అంటే సాంబార్ వేసుకుని రైస్ వేసిందన్నాక దానికి బాగుంటుంది. చపాతీ, దోశలో కూడా బాగుంటుంది. నేనైతే రైస్లో రసము, పప్పుచారు, సాంబారు వీటిలో కాంబినేషన్ బాగుంటుందని ఇష్టపడతాను. ఈ పప్పులు కూడా లేకుండా చేసేది బాలింతలకి పెడతారు, ఆపరేషన్ చేసుకున్న పేషెంట్లు పెడతారు. మరి వచ్చేది తినేద్దాం వేడి అన్నంలో. నాకు ఇంకా టైం పడుతుంది తినటానికి. సరే మరి బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు ఈ వంట కూడా ట్రై చేయండి.